ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగలకు చెక్ పెట్టారు. అనిల్, సంతోష్లు చెడు వ్యసనాలకు బానిసలై ఖర్చుల కోసం హైదరాబాద్లో ఓ యాప్ ద్వారా కారు బుక్ చేసుకున్నారు. 6వ తేదీ తెల్లవారుజామున నందనవనం మండలం హలహర్వి దగ్గర డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి కారుతో ఉడాయించారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుల ఆట కట్టించారు. అనిల్ వ్యక్తిని పట్టుకున్నారు. మాధవరంలో దాచిన కారును స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి సంతోష్ పరారీలో ఉన్నాడని సిఐ తెలియజేశారు. నిందితులిద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. ఊబర్ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయానికి వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే వాళ్ళిద్దరు కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మీదుగా మంత్రాలయంకి వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మన నందవరం మ్యూట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం, అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయి వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతన్ని కొట్టి ముఖానికి స్ప్రే కూడా కొట్టి బయట నూకేసి కార్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. సో దానిపైన ప్రసాద్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగల్కోట జిల్లా వ్యక్తి, తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోట జిల్లాలోని ఇంకొక విలేజ్ అతను, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఏఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది. ఆ రెండో ముద్దాయి పరారీలో ఉన్నాడు. ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతోంది. త్వరలోనే అతను కూడా పట్టుకుంది. చేసుకున్న తర్వాత మన చార్మినార్ శంషాబాద్ రోడ్లో వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మంత్రాలయం ట్రిప్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మా ఫ్రెండ్కి సెట్ ఉంది, ఆ సెట్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళినాక నేను వాళ్ళు దిగేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పండుకున్నాక వచ్చిన తర్వాత స్ప్రే చేసి ఆయన తలకాయ పెట్టడం కానీ స్ప్రే చేశారు. నేను వాళ్ళని దుబ్బేసి పరిగెత్తి మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను మా మంత్రాలయం పిఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇది ఇక్కడ నందవరం పిఎస్ పరిధిలోకి వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక సార్ కూడా వచ్చారు, ఎస్ఐ సార్ కూడా అందరూ వచ్చారు. తర్వాత టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. అక్కడ డిసిఐ సార్ కూడా వచ్చి నన్ను తీసుకొని ఈ టోల్లో ఆ టోల్లో చెక్ చేసి తర్వాత మామూలు సైడ్ తీసుకెళ్ళాడు. ఎక్కడ తిన్నారు ఏంది అక్కడ వీడియో చూద్దాం అది